హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూడా సరదాగా చేపల వేట చేసేద్దామా? మొన్న పెట్టిన వీడియో బాగుంది, అందరు చాలామంది చూశారు. అదేవిధంగా సేమ్ ప్లేస్లో మళ్ళీ స్టార్ట్ చేశారనమాట వీడియో, అది చేపలు పట్టడం. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 కేజీలు 3 కేజీలు పట్టేసారు. నేను ఇంకా ఇంట్రెస్ట్ చూద్దామని, ఇక మనకి చేపలు పట్టడం అన్నా చుట్టం అన్నా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నప్పుడు అదిగోండి స్టార్ట్ చేసేటప్పుడే గురువుగారు వేట చూస్తున్నారా? అసలు వేయటం తీయటం అనేది ఆయనలో ఉన్న టాలెంట్ అనమాట. అది అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదన్నట్టు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఆయన జస్ట్ చూసి అరటి పండుతో పడుతున్నారు అనమాట సార్ గురుగారు. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, దీనమ్మ జీవితం. నేను వచ్చేసరికి ఆయన నాకన్నా ముందు ఒక పావు గంట అరగంట ముందు వెళ్ళాడు. అరగంట ముందు వెళ్ళి మినిమం 2 కేజీలు 3 కేజీలు పట్టేసాడు అనమాట. అప్పటికే 2-3 కేజీలు పట్టేసి కూర్చున్నాడు. కూర్చుని ఇక టైంపాస్ మెల్లగా వేసుకుంటూ కూర్చున్నాడు అనమాట గాలము. మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, నిజం చెబుతున్నాను. అంటే ప్రవహించే నీటి మీద చేపలు పట్టడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే అది కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఎక్స్పర్ట్లు అయితేనే పట్టగలరు. మనలాంటి పిల్లలకు అనుకోండి అసలు అసంభవం, అది జరగదు. దీనికి తోడు 1 కేజీది ఇదిగోండి క్యాట్ ఫిష్ దొరికిందంట. అంటే వేయంగానే క్యాట్ ఫిష్ పాపం వచ్చి రాగానే కేజీ క్యాట్ ఫిష్ పడిందంట. ఇది బతికుందా సచ్చిందని నేనేం చేశాను, దాన్ని గొద్దులెట్టుకెచ్చి పుల్ల దానిలో పెట్టి కెలికా అనమాట. అదేమో బతికే ఉంది. సో దాంతో మనకెందుకులే అని మళ్ళీ మనం వీడియో పొజిషన్లోకి వచ్చేసాం అనమాట. వీడియో పొజిషన్లోకి వచ్చేసి ప్రశాంతంగా గురువుగారు పట్టే చేపలను చూస్తూ ఉన్నారన్నమాట. దయచేసి ఎవరు తప్పుగా అనుకోబాకండి, గురువుగారు ఎవరో కాదు, మా నాన్నగారే. ఏంటి గురువుగారు అంటున్నారు అనుకున్నారేమో, మా ఫాదరే. కాకపోతే ఏంటంటే టైం పాస్ అనమాట ఆయనకి మా నాన్నగారికి టైం పాస్గా కావాల్సినప్పుడల్లా ఇదిగోండి ఇలా స్టిక్ ఒకటి తీసుకుని ప్రశాంతంగా పడతా ఉంటాడు. మా నాన్నగారు కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ అరటి పండుతో పడతంలో మాత్రం మా నాన్న మంచి ఎక్స్పర్ట్ అండి. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదని నేను కాదన్న, కాకపోతే ఈయనకేంటంటే ఇలా పట్టడం కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని ఖాళీగా ఉన్నప్పుడల్లా చూస్తూ ఉన్నారా, అలా సరదాగా టైంపాస్గా వచ్చి కూర్చుని పడతాం. మళ్ళీ అవి మేము తింటా అనుకుంటారేమో, దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇవి పట్టినవి కూడా మాకు కాదండి, మా బామ్మర్ది ఇస్రాయిల్ అని ఉన్నాడు. పాపం అడిగగానే వాడికి అవి ఇచ్చేసామన్నమాట. మనోడు ఇక ఎప్పుడు వండుకున్నాడో ఏంటో తెలియదు, కానీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. కానీ అదొక టైం పాస్ మాకు. అంటే పట్టి మేము వండుకోలేదండి, ఓపెన్గా చెబుతున్నాం. అది వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట. నాన్నగారికి ఏంటంటే కొంచెం చిరాకు వచ్చినట్టు ఉంది. ఇక్కడే పట్టి బోరు కొట్టింది, నువ్వు స్కూటీ తిప్పన్నాడు. వేరే చోటకి వెళ్ళాము, ఇక్కడ కూర్చున్నాడో లేదో దీని అమ్మ జీవితం. మీరు నమ్మకపోనండి, ఏసీ వచ్చి రాగానే దాదాపు ఇక్కడైతే కనుక 1 కేజీ పట్టేశాడండి. నేనంటే స్కూటీ పెట్టి మామూలుగా నేను నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. నేను స్కూటీ పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే లోపే ఆయన కేజీ పట్టేసాడు అప్పటికే. సరే నేను ఇంకా ఎన్ని పట్టాడు ఏంటని గబగబా వచ్చేసరికి ఓవరాల్గా 4 కేజీలు అయితే పట్టాడండి. 4 కేజీలు పట్టాడు, బాగానే ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను వీడియో తీసుకోవటానికి. నేను కూర్చున్న తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన యొక్క యుద్ధం. అబ్బే అదే సమయం లేదు మిత్రమా అన్నట్టు, ఏ ఇష్టం తీయటం ఆయన యొక్క టాలెంట్ అన్నట్టు సాగు కొట్టాడు అంతే పోండి. కానీ ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నాను, ఇదైతే ఆయన హ్యాబిట్ కాదు, ఇదైతే ఆయన ఒక అలవాటు కూడా కాదు. ఏంటంటే మా నాన్నగారికి కొంచెం టైం పాస్గా ఉన్నప్పుడు, అంటే టైం పాస్ అవ్వట్లేదు సరదాగా అనుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఇది అన్నమాట. కానీ చేపలు పట్టడంలో కూడా టాలెంట్ ఉండదు అన్నట్టు, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదండి. టాలెంట్ ఏంటంటే చూపిస్తున్నాడు అనమాట. చూస్తున్నారా? అది చూడండి. అసలు నేనైతే మన ఊరిని ఒక జస్ట్ పడదామనే ఊరిని అలా కూర్చున్నాను లేదో, నేను మినిమం 15 మినిట్స్ కూర్చున్నా సరే నాకు ఒకటి పడలేదు. నాన్నగారు వచ్చారు, వేస్తున్నారు తీస్తున్నారు. ఏదైనా టాలెంటేనండి. ఎవరి టాలెంట్ వాళ్ళదన్నట్టు, పెద్దవాళ్ళ టాలెంట్. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదండి, నాన్నగారికి ఇది ఒక్కటే కాదు, చాలా 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 విద్యలు వచ్చు. అంటే ఇప్పుడు కుక్క కరిసినా కానీ, తేలి కరిసినా కానీ, నాటు మందులకు కానీ అన్నిట్లో కొంచెం ఎక్స్పర్ట్ అనమాట. సో దీనిలో కూడా నేను ఎక్కడ తగ్గనన్నట్టు వచ్చి చూపిస్తున్నాను అనమాట. తన టాలెంట్ తను చూపిస్తున్నాడు. కానీ ఈ వీడియో అనేది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదనమాట. జస్ట్ సరదాగా కాసేపు అంతే. చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేసి వెళ్ళిపోండి. ఇందాక అరటిపండు పెట్టాడు కదా, ఇప్పుడేమో పిండి అన్నమాట. అది పిండి, జస్ట్ ఆ బీప్ పిండి అనమాట. ఆ బీప్ పిండి పెట్టి వేస్తున్నాడు అనమాట. బీప్ పిండి పెట్టేస్తే దాదాపు నేను వచ్చేలోపే ఒక 1 కేజీ పట్టేసాడు అనమాట. అంటే ఓవరాల్గా చెప్పాను కదా 4 కేజీల వరకు పడ్డాయండి అని. 4 కేజీల చేపలు తీసి దానిలో ఉన్నాయి. అయితే చెప్పాను కదా, అవి మాకు కాదు ఫ్రెండ్స్, మాకైతే కాదు. మళ్ళీ చెబుతున్నాను,
మనం సమాజ సేవ ఎక్కువ చేస్తూ ఉంటామండి. అది ఆ సమాజ సేవలో మా బామ్మర్దికి ఇచ్చి పంపించాం అనమాట. మీకు కూడా ఎప్పుడైనా కావాల్సి అయితే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అది కాలువ ప్రవహించినంతసేపు మాత్రమే, అంతకు మించి అయితే కనుక తర్వాత అయితే కనుక అవకాశం లేదు. అది ఎందుకంటే ఇవి కాలువలో కూడా పాడుకుంటారండి. మేమైతే అంటే కొంచెం ఈ కాలువ ఉన్నంతసేపు సరదాగా ఏదో టైంపాస్ కోసం పట్టుకుంటా కూర్చుంటాం, కానీ ఇదే వృత్తి అయితే కాదండి. చూస్తున్నాను కదా, ఈ వృత్తి అయితే కాదు, జస్ట్ సరదాగా కాసేపు అంతే. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనం జనరల్గా తవుడు వీటితో పడతారు, ఎర్రలతో పడతారు, అది వాళ్ళకి అనుభవం అనమాట. సో అలాగే ప్రవహించే నీటిలో ఏది పెట్టేస్తే ఎమ్మడినే చేపలు పడతాయి అన్నది కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్లో మా గురువుగారు, సారీ మా నాన్నగారు, గురువుగారు అన్న ఎంతలేండి, ఎంతైనా గురువే కదా. సో అలాగే మా నాన్నగారు కూడా చూడండి, తగ్గేది లేదన్నట్టు, సమయం లేదని మిత్రం అన్నట్టు అరటి పండుతో పడుతూ ఆయన టాలెంట్ కాబట్టి అరటి పండుతోనే పట్టి చూపిస్తున్నారు అనమాట. అదేవిధంగా చేప పోయింది అనుకున్నాను, మిస్ అయింది అనుకున్నాను. చేప ఎక్కడికి మిస్ అవ్వలేదు, చూడండి మళ్ళీ తిరిగి ఎదురొచ్చింది అనమాట. ఎదురొచ్చింది, తీసి దాన్ని వేసాడు. మేము ఎంతసేపు ఇక్కడ కొట్టుకులాడుతుంటే మా పక్కనే కొరమేలు, అంటే కొరమేలు 1 కేజీ ఉండిద్దండి, అది వచ్చి కాళ్ళ దగ్గర ఆడుతుంది. దాని పక్కనే పిల్లలు ఉన్నాయి. పడదామా అంటే మళ్ళీ ఆ పిల్లలను చూస్తే జాలి వేసింది. నాకు వద్దులే నాన్న అన్న నేనే. పాపం ఇక మాట అనేసరికి సర్లే పోనీ అని అట్లా వదిలేశాడు. వాళ్ళ పక్కనే ఉందండి పెద్ద కొరమేలు, చిన్నది కూడా కాదు, అది 1 కేజీన్నర ఉండొచ్చు. కాకపోతే పిల్లలు ఉన్నాయి, చాలా పిల్లలు ఉండేసరికి కొంచెం నాకే ఎందుకో అనిపించి వద్దులే అన్న. అది చూసారు, నాన్నగారు మాత్రం అసలు తగ్గేదే లేదు, వేయటం తీయటమే అసలు ఓ రేంజ్లో. కానీ నిజం చెప్పాలంటే తినటం కన్నా చూడటం నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. తినటం కానీ చూడటం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఫ్రెండ్స్ సరదాగా సెలవుల్లో అందరూ ఇంటి దగ్గర ఉండే కన్నా ఇక్కడికి వచ్చేసేయండి. మనం కూడా సరదాగా ఇలా చేపలు పట్టుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఖాళీగా ఇంటికి అక్కడికి కూర్చుంటే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకు నచ్చిన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలబ్బా, అంతేగాని. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది మనకు నచ్చిన లైఫ్ మనం బ్రతకాలి, అంతేగాని అమ్మ కోట్లు సంపాదించుకుని కొంపల్లో కూర్చునే కన్నా హ్యాపీగా మనం ఉన్న రూపాయితో ఎంజాయ్ చేస్తూ బ్రతకడం, అదే నాకు నచ్చిన లైఫ్. సో నాకైతే ఒకటి చెబుతున్నానండి, మా బ్రతుకు తెరువు మేము బ్రతుకుతున్నామంటే మేమైతే చాలా లేనివాళ్ళం అండి. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తింటాం అనమాట. ఈరోజు వెళ్ళాలి, పని చేసుకోవాలి, తినాలి, అది మా పరిస్థితి. ఎందుకంటేనండి ఈ వీడియోలు చేస్తుంది కూడా ఏదో మా బ్రతుకు తెరువు కోసమే తీసుకుంటున్నానండి. ప్రస్తుతం అయితే కనుక మాకు కొంచెం యూట్యూబ్ వల్ల ఏదో కాస్తో కోస్తో ₹1 వస్తే దాన్నే జీవనాధారంగా పెట్టుకుని బ్రతుకుదామని ఈ వీడియోలు చేస్తున్నానండి. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి, చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేసి మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏం లేవండి. మేము ఇలా పని చేసుకోవాలి, బ్రతకాలి. అది ఇలా పని చేసుకుంటేనే ఆ రోజు మాకు కొంచెం రెక్కాడితే డొక్కాడినే స్థితి అండి. దయచేసి మా యొక్క భేద పరిస్థితి అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రేపటి రోజున నాకంటూ ₹1 వస్తే కనుక అది కూడా మంచి పనులకే వాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్, నా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండటం వలన ఇలా వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని నేను ఎంచుకున్నాను. దయచేసి మీరందరూ ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, పీజీ చేసి ఖాళీగా ఉన్నాము, ఇలాంటి చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాం అనమాట. దయచేసి మా వీడియోలు మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్రోత్సహిస్తున్నారని అనుకుంటూ నేను ఈ వీడియోలు తీస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలి. నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు, మరెన్నో వీడియోలు మీకు నచ్చే వీడియోలు తీస్తూ ఉండాలి. సో మీకు ఇక నుంచి ఎటువంటి వీడియో అయినా సరే మీ అందరికీ ఆహ్లాదకరంగా ఉండేలా తీస్తానని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. సో దయచేసి యువా కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువా కింగ్ ఛానల్. మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అయితే కనుక పూర్తిగా చూసి నచ్చితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. త్వరలో నేను కూడా ఒక చిన్న బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు సైకిల్ కూడా లేదు, ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను నేను కూడా. లేదా ఫస్ట్ సైకిల్ కొనుక్కొని తర్వాత బైక్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను కొనుక్కోగలను.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ కింగ్ ఛానల్. లవ్ యూ టు ఆల్. టాటా బై బై, సీ యూ.